సిపి గారు వస్తారు చూడు. ఇగో పోలీసు ఆడ తీసుకొని వెళ్తారు, వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొని వెళ్తారు. అన్నం మొదలు పెట్టా కొందరు కదా చూడు. మరి అప్పుడు బాగా ఎట్లా కూర్చోండి కూర్చోండి. రైల్వే గోల్డ్ టు ద లిస్ట్ ఫోటో ఏం ఉండాలి, అటువంటి వాళ్ళ సెలెక్ట్ చేయాలి. మూడు మీరు వస్తున్నారు అభిమానం సార్. మీరు వండేదే మాకు పెట్టమన్నా, మీరు తినేదే మాకు పెట్టమన్నా. మీరు పప్పు కారం పసుపు ఓకే, బెండకాయ వండుకో. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం ఒక దళితుల ఇంట్లో, నిరుపేద ఇంట్లో కూలి చేసుకునేటటువంటి కుటుంబం సంతోషంగా ఈరోజు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వచ్చింది. నేను అడిగా కుటుంబ సభ్యుల్ని, గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని మరి ఏ రకంగా చేసుకున్నారు ఏంటి అంటే, బయట 10 రూపాయలకో 11 రూపాయలకు అమ్మేసుకొని మళ్ళీ మేము కొనుక్కొని మా కష్టంతో వచ్చిన డబ్బులతోటి మళ్ళీ మేము బియ్యం కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు తప్పింది. కాబట్టి మేము కుటుంబం సుమారు సంతోషంగా ఇప్పుడు ఇంటిల్లపాది సన్న బియ్యంతో భోజనం చేసే అవకాశం వచ్చిందని. దీనివల్ల రైతులకు కూడా లాభం జరగాలి. అందుకనే గతంలో దిగుబడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దొడ్డు బియ్యం పండించేవాళ్ళు. దానివల్ల 80%, 90% రాష్ట్రంలో ముదుగులే పండించారు. దానివల్ల ప్రభుత్వం కూడా ఆ దాన్ని అనుకొని ఆ ముదుగు బియ్యాన్నే పేదలకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి, పిల్లలకు కూడా దొడ్డు బియ్యమే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆలోచించి పేదలు కూడా మనకు మాదిరిగానే, సంపన్నుల మాదిరిగానే సన్న బియ్యం తినాలంటే ఏం చేయాలి అన్నప్పుడు సన్న బియ్యాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులకు మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము. ఆ బోనస్ వల్ల 20% పండేటటువంటి సన్న బియ్యం గత సంవత్సరం 60% అయింది. ఇప్పుడు యాసంగిలో 80% అయింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజలకి ఆహార భద్రత, అదేవిధంగా రైతాంగానికి మేలైనటువంటి ధర ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో సన్న బియ్యం పేదలకు ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రకంగా ఆ కుటుంబానికి సుమారు 3-4 ఉన్న కుటుంబం అయినా పక్కన బియ్యం కొనుక్కోవాలంటే ఈరోజు ధరలను బట్టి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళ ఆహారం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి ఈనాడు ఆ పరిస్థితులు తప్పించి దొడ్డు బియ్యం అమ్మకాల్లో కూడా మాఫియాలు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయటం, ఇతర పద్ధతులకు అమ్ముకోవటం వల్ల పేదల నోట్లో మన్ను కొట్టి మాఫియా నోట్లో ధనం కొట్టారు. ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు ఆగిపోతాయి. కాబట్టి ఇప్పటికి కూడా సన్న బియ్యం యొక్క పంపకంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ప్రభుత్వ అధికారులు తప్పకుండా పర్యవేక్షణ ఉండాలి. ఆ బియ్యాన్ని కూడా అర్హులకే అందేటట్టుగా జిల్లా యంత్రాంగం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా ఈ రోజున ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది. దాంట్లో కూడా మేము పాల్గొని ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం గమనించి ఈ పథకాన్ని పకడ్బందీగా నడపాలని చెప్పి ఆలోచిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ప్రజలందరికీ కూడా దాన్ని సక్రమంగా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.